పాదయాత్ర చేస్తాను అంటుండు. నువ్వు చేయాల్సింది పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేయాలి. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు కలిసి, బావ బామ్మర్దులు కలిసి భ్రష్టు పట్టించినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరి మోకాళ్ళ యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం చేయాలి. 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా, దళితుల్ని ముఖ్యమంత్రి చేసినవా? ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నెత్తిపై భారం మోపిపోయినావు. నువ్వు చేసిన అప్పుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెలకు 6,500 కోట్ల వడ్డీ అసలు కడుతుంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసిన అప్పులు చెల్లించింది. రైతుల పేరు చెప్పి, రైతు బంధు పేరు చెప్పి చెట్లకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్లకు, పడావ భూములకు రైతు బంధు పేరు చెప్పి డబ్బులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా చేసినావు. రైతులకు పేలాలు పంచి నువ్వు బంగారాన్ని దోచుకున్న విధంగా నువ్వు 1000 కోట్లకు అభివృద్ధి చెందినావు. నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపై పడి ఒక గద్దల్లాగా దోచుకు తిన్నారు. సరిపోక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 సంవత్సరమై సామాజిక న్యాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పద్ధతిగా తీసుకుపోదామని, ఇంకా పరిపాలన ఇప్పుడే ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కొరకు పాదయాత్ర చేస్తానంటున్నావా? నువ్వు గతంలో 10 ఏళ్ళు గడ్డి వీకినావా? 10 ఏళ్లలో జల్సాలు చేసినావు. 10 ఏళ్లలో నువ్వు సాధించింది ఏమున్నది? నేను సంపద సృష్టించినావు. నీ సృష్టించిన సంపద ఎక్కడున్నది? ఇవాళ నెలకు 6,500 కోట్ల అప్పు కడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు చేసిన మోసాలకు. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు 70-80 ఏళ్ళైనా కానీ చెక్కు చెదరకుండా ఉన్నది. నువ్వు కట్టిన ప్రాజెక్టు ఆడ కూలిపోయడానికి సిద్ధమై ఉండి 1,00,000 కోట్లు వృధా అయిపోయే పరిస్థితి ఏర్పడి, తప్పులని నీ దగ్గర పెట్టుకొని ఆ రోజు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే నిన్ననే వచ్చిన తెలంగాణ రాష్ట్రం, మొన్ననే మేము అధికారులకు వచ్చినాం, 5 ఏళ్ళకే సరిపోతుందా, 10 ఏళ్ళు రావాలి అని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారులకు వచ్చినాం. నువ్వు చేసిన పాపాలను కడుక్కుంటూ ఇప్పుడే మేము పరిపాలన మొదలు పెడితే దాన్ని పదవిపై ప్రేమతోని, వ్యామోహంతోని, పదవి లేకుండా జీర్ణించుకోలేక పాదయాత్ర చేస్తావాడ. మళ్ళీ ప్రజల దగ్గరికి రైతుల పేరు చెప్పుకొని నీకు రైతు బంధు తెలియదు కదా నేను పాదయాత్ర చేస్తా అంటాను. దుర్మార్గుడా, 10 ఏళ్లలో నువ్వు చేసిన పాపాలను అడగడానికే ఈ సంవత్సరం సరిపోలేదు. ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం, ఇంతలో నీకు ఆవేదన వచ్చింది? మాకు సమయం అంతా, నీకు మాత్రం సమయం కావాలి. మొన్ననే వచ్చింది తెలంగాణ, ఇప్పుడే బాగా చేస్తానని చెప్పి నువ్వు ప్రజలు క్రియేట్ చేస్తావు. నిన్ననే వచ్చింది కదా తెలంగాణ, 2 సార్లు ఇస్తామని చెప్తావు అంటావు. మరి మాకు 2 సార్లు అంతా సంవత్సరంలో మేము అన్ని చేయడానికి మాయా మచ్చింతరం ఏమైనా ఉందా మా దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర? 1 సంవత్సరంలో నువ్వు పాదయాత్ర చేస్తా అంటానవే, ప్రజలను రెచ్చగొడతా అంటానవే. నువ్వు పాదయాత్ర కాదు, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని మోకాళ్ళ యాత్ర చేయాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.